ఒకటి, తిరుపతి లడ్డూలో అసలు కల్తీ జరిగిందా లేదా, ఇది మెయిన్ అంశం. ఎందుకంటే ఇది నేను ఇందాక చెప్పినట్టు భక్తుల మనోభావాలతోటి ముడిపడి ఉన్న అంశం కాబట్టి అసలు జరిగిందా లేదా అన్నది ఒక అంశం. జరిగితే ఎవరి హయాంలో జరిగింది అన్నది రెండో అంశం. హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు తిరుపతి లడ్డూకి సంబంధించిన హియరింగ్ అనేది సుప్రీంకోర్టులో ముగిసింది. మనందరికీ తెలుసు, జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ గారి బెంచ్ వచ్చేసి ఈ హియరింగ్ని విన్నారు. కాకపోతే ఈ హియరింగ్లో కొన్ని ముఖ్యమైన, చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా సపోర్ట్ చేస్తుంది అన్న విషయం మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తరఫునటువంటి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు ఆయన ఒక మాట అన్నాడు. ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించినటువంటి సిట్ మీద మాకు పూర్తి నమ్మకం ఉన్నది, ఆ సిట్ని కొనసాగించడంలో మాకు ఎట్లాంటి అభ్యంతరము లేదు అని చెప్పేసి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు చెప్పిండు. అంటే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సిట్ని సమర్థిస్తున్నది. కానీ అదే టైంలో వైవి సుబ్బారెడ్డి గారి తరఫున లాయర్ ఎవరైతే, అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన కపిల్ సిబ్బల్ గారు, ఆయన ఆ సిట్ మీద మాకు నమ్మకం లేదు అని చెప్పేసి కేటగారికల్గా చెప్పేసిండు. అంటే సిట్టు ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి అది టీం కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారులు నియమించినటువంటి టీం కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఆ టీం మీద ఉంటుంది కాబట్టి దాని మీద మాకు నమ్మకం లేదు అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారి అడ్వకేట్ కపిల్ సిబ్బల్ గారు చెప్పిండు. దాంతోపాటు కపిల్ సిబ్బల్ గారు ఇంకో విషయం చెప్పింది ఏంటంటే, రాష్ట్రంలో దీని మీద రాజకీయం జరుగుతున్నది. నిన్ననే ఒక నాయకుడు, అతిపెద్ద నాయకుడు, ఆయన తిరుమల తిరుపతి లడ్డూ మీద, తిరుపతి దేవస్థానం మీద మళ్ళీ కాంట్రవర్షియల్ ఒక స్పీచ్ అన్నది ఇచ్చిండు అని చెప్పేసి ఆయన కపిల్ సిబ్బల్ గారు చెప్పడం జరిగింది. నిన్న ఎవరిచ్చారో మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద ఏదో యాత్ర అని చెప్పేసి ఏదో చేసిండు, అందులో వచ్చి మళ్ళీ అట్నే ఊగిపోయిండు, కోపం వచ్చింది పాపం మనోనికి. సరే, దాని మీద సపరేట్ నేను వీడియో చేస్తున్నా, అది వేరే సంగతి. దాన్ని కూడా కపిల్ సిబ్బల్ గారు కోట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఒక మంచి మాట చెప్పింది. ఏంటి అంటే, రాజకీయ డ్రామాలు అనుమతించము. ఈ ఏదైతే తిరుపతి లడ్డు వ్యవహారం ఉందో, ఈ లడ్డు వ్యవహారం అన్నది ఇది భక్తుల యొక్క మనోభావాలకి సంబంధించినటువంటి విషయము, భక్తి శ్రద్ధలకు సంబంధించిన విషయం కాబట్టి దీంట్లో పొలిటికల్ డ్రామాలని అనుమతించము అని చెప్పేసి కేటగిరికల్గా సుప్రీంకోర్టు చెప్పేసింది. దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే, సిట్టు ఒకటే సరిపోదు, కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. జస్టిస్ గవాయ్ గారు చెప్పడం జరిగింది. లడ్డూ కల్తీ అనేది చాలా తీవ్రమైన అంశం అని చెప్పేసి జస్టిస్ గవాయ్ గారు చెప్పడం జరిగింది. స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఉంటే చాలా మంచిది అని చెప్పేసి జస్టిస్ గవాయ్ గారు చెప్పడం జరిగింది. అంటే ఏదైతే సిట్ ఉందో ఆ సిట్ ఒకటే సరిపోదు, దీని మీద ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అనేది ఉండాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నిజంగా ఇది చాలా మంచి విషయం. కాకపోతే ఈ సంస్థ ఎట్లా ఉండాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక క్లారిటీ ఇచ్చింది. మీరు ఇక్కడ ఒక ఫోటో చూడొచ్చు, దీంట్లో డీటెయిల్ కూడా ఉన్నాయి. ఇందులో అంటే ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే సిట్ ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టు నియమించిందో, సుప్రీంకోర్టు ఒక టీంని నియమించింది. ఆ సిట్లో ఎవరు ఉండబోతున్నారు అంటే, 2 సిబిఐ అధికారులు ఉండబోతున్నారు, 2 స్టేట్ అధికారులు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నియమించబోయే అధికారులు ఉండబోతున్నారు. వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి సిట్ అధికారులైనా కావచ్చు, లేదా కొత్త అధికారులను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నియమించుకోవచ్చు. అది రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశం. అంటే 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్రం అధికారులు, ఒక్క అధికారి మాత్రం ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఉందో FSSAI అని చెప్పేసి ఆ ఫుడ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన ఒక్క అధికారి ఉంటాడు. ఎందుకంటే ఇది లడ్డు అంశం కాబట్టి ఈ లడ్డు అంశాన్ని ఫుడ్ స్పెషలిస్టులు ఎవరైతే ఉంటారో, ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి వచ్చిన వాళ్ళైతేనే కరెక్ట్గా చెప్పగలరు కాబట్టి అందులోకి వెళ్ళి కూడా FSSAI నుంచి కూడా ఒక అధికారిని నియమించడం. అంటే మొత్తం మనం చూసుకుంటే 5 అధికారులు ఏదైతే కొత్తగా నియమించినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సుప్రీంకోర్టు నియమించిందో అందులో ఉండబోతున్నారు. ఇక ఇక్కడ మనం చూసుకుంటే ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి. ఏంటి ఆ అంశాలు అంటే, మనకి సుబ్రహ్మణ్యం స్వామి గారు ఇందులో మెయిన్గా ఈ పిటిషనర్ ఎవరు అంటే సుబ్రహ్మణ్యం స్వామి గారు. ఆయన తన వాదనని తానే వినిపించుకున్నాడు. ఆయన ఎవరు అడ్వకేట్ని పెట్టలే, ఆయన వాదనని ఆయనే వినిపించుకున్నాడు. కాకపోతే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో, ప్రత్యేక దర్యాప్తు బృందం ఏదైతే ఉందో, ఈ బృందంలో ఎవరు అధికారులు ఉండబోతున్నారు అన్నది సాయంత్రం వరకు లేదా రేపటి వరకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఈ టోటల్ 5 అధికారుల బృందం ఏదైతే ఉందో అది సిబిఐ డైరెక్టర్, ప్రస్తుత సిబిఐ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పర్యవేక్షణలో ఉండి పనిచేయాలి. అంటే సిబిఐ డైరెక్టర్ గారు దీనికి హెడ్.
ప్రస్తుత సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ గారు ఉన్నారు. ఆయన ఈ మొత్తం విషయాన్ని పర్యవేక్షణ అన్నది చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు నిజంగా చాలా మంచి తీర్పు అన్నది ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఒకవేళ సిట్ అన్నది కొనసాగిస్తే దాని మీద ఆబ్జర్వర్స్గా ప్రభుత్వాలకి అపోజిషన్ పార్టీలకి నమ్మకం లేదు. కాబట్టి ఈవెన్ సుప్రీంకోర్టు కూడా నమ్మకం ఉందా లేదా అది కూడా దేవుడికి ఎరక. అందువల్ల దీంట్లో క్లారిటీ ఒకటి ఉండాలి అని చెప్పేసి ఇందులో సుప్రీంకోర్టు తనకు తానే ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా మంచి పని. కానీ రిజల్ట్స్ కూడా అట్నే రావాలి. ఇక్కడ సిబిఐ కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది, కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే అది చేస్తున్నది అని చెప్పేసి కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఆల్రెడీ సిబిఐ మీద రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ చాలా ఎలిగేషన్స్ చేసింది. అట్లాంటప్పుడు మరి ఈ దర్యాప్తు కరెక్ట్గా జరుగుతుందా అంటే మరి దానికి సమాధానం నా దగ్గర అయితే లేదు. కానీ దేవుడికి సంబంధించిన విషయం కాబట్టి దర్యాప్తు కరెక్ట్గా చేయాలి అని చెప్పేసి నేను కూడా ఆశిస్తున్నాను. ఇప్పుడు కొన్ని అంశాలు ఉన్నాయి ఇందులో. ఏంటి అంటే 2 అంశాలు, చాలా ఇంపార్టెంట్ అంశాలు. ఇవి 2 కొంచెం జాగ్రత్తగా వినండి. ఒకటి, తిరుపతి లడ్డూలో అసలు కల్తీ జరిగిందా లేదా, ఇది మెయిన్ అంశం. ఎందుకంటే ఇది నేను ఇందాక చెప్పినట్టు భక్తుల మనోభావాలతోటి ముడిపడి ఉన్న అంశం కాబట్టి అసలు జరిగిందా లేదా అన్నది ఒక అంశం. జరిగితే ఎవరి హయాంలో జరిగింది అన్నది 2వ అంశం. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళిపోవడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు రావడము జరిగింది. ఆయన వచ్చి నెల 15 రోజుల తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్ అది. అయితే ముందు జరిగిందా లేదా అన్నది మొదటి విషయము. ఒకవేళ అన్ఫార్చునేట్గా జరిగింది అని చెప్పేసి ఈ సిట్ అన్నది చెప్తే, అంటే ఈ బృందం సుప్రీంకోర్టు నియమించిన బృందం చెప్తే, అప్పుడు 2వ ప్రశ్న ఏమొస్తుంది అంటే అసలు ఎవరి హయాంలో జరిగింది, ఈ తప్పు చేసింది ఎవరు. ఈ 2 ప్రశ్నలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు. ఈరోజు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టబోతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మన వీడియో షూట్ అయ్యే ఈ టైంకి ఇంకా ప్రెస్ కాన్ఫరెన్స్ క్లారిటీ వస్తుందేమో అని చెప్పేసి నేను కూడా ఆశిస్తున్నా. చూడాలి మరి వస్తుందా రాదా అన్నది. ఆ విషయాన్ని పక్కన పెడితే ఎవరైతే రాజకీయాలు చేయాలనుకుంటున్నారో ఈ లడ్డూ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారి మాటలు నేను నిన్న విన్నాక ఆ మాటలకి నిజంగా చాలా సందేహాలు నాకే వచ్చినాయి. అందుకే దాని మీద స్పెషల్గా ఒక సపరేట్ వీడియో అనేది చేయబోతున్నా. తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. మాటకు మాట అని చెప్పేసి వీడియో అనేది ఉండబోతుంది. అండ్ ఇక్కడ సుప్రీంకోర్టు ఇంకో మంచి మాట కూడా చెప్పింది. ఏంటంటే ఈ బృందం అన్నది ఏదైతే ప్రత్యేక దర్యాప్తు బృందం పనిచేయబోతుందో ఆ బృందం పనితీరు మీద ఏదైనా సమస్యలు ఉన్నా లేదా వేరే ఏ ఇష్యూస్ అయినా కూడా ఎవరైతే పిటిషనర్ ఉన్నారో వాళ్ళు కోర్టును ఎప్పుడైనా సంప్రదించవచ్చు అని చెప్పేసి ఒక మాట కూడా ఆ కోర్టు చెప్పడం జరిగింది. కాకపోతే నెక్స్ట్ డేట్ అనేది కోర్టు ఇంకా ఇచ్చిందా లేదా అది ఆర్డర్ కాపీలో ఉంటుంది, అది చూడాలి. అది చాలా ఇంపార్టెంట్ అంశము. అండ్ ఇంకో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఈ 5గురి టీంకి ఏదైనా సమయం అన్నది ఇచ్చిందా, అంటే 2 నెలల్లో ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి, నెల రోజుల్లో చేయాలి, 5 నెలల్లో 6 నెలల్లో ఎట్లా సమయం ఏమన్నా ఇచ్చిందా అన్నది అది కూడా మనము ఆర్డర్ కాపీలో చూడవలసి ఉంది. ఇంకా ఆర్డర్ కాపీ అనేది రాలేదు కాబట్టి వన్స్ ఆర్డర్ కాపీ వచ్చినాక దాని మీద కూడా తప్పకుండా మీ ముందు పెట్టే ప్రయత్నం అనేది చేస్తా. కాకపోతే ఈ నిజాలు అనేది ప్రజల దాకా చేరాలి కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు ఈ వీడియో యొక్క లింక్ ఏదైతే ఉందో యూట్యూబ్ లింక్, ఆ లింక్ని మీ వాట్సాప్ గ్రూపులలో మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.